నేను కొత్త బిజినెస్ మొదలు పెడదామని అనుకుంటున్నా. హల్లా డబ్బా బిజినెస్ కాదు. ఇవాళ రేపు మస్తు డిమాండ్ ఉన్నది. ఏడాది సంధి అయితే చిన్న డిమాండ్ లేదు. మొదలు పెట్టినామంటే పైసా వసూలు పక్కా. పెద్ద ఆఫీసు, పెద్ద పెద్ద కంప్యూటర్లు ఈయన పెట్టుకోవాల్సిన పనే లేదు. ఒకటి రెండు కత్తెలుంటే చాలు. ఎంత ఎక్కువ కత్తరిస్తే అన్ని పైసలు వస్తాయి. మీకు ఇంకా సమజ్ కాలేదా? అయితే ఈ వార్త చూడుండ్రి. వారెవ్వా, రేవంతన్ సారు తెలివికి మళ్ళో పారి మొక్కాలే పోండ్రి. ఇష్టమన్న పథకాలు ఎట్లా అమలు చేయాలనే దానికంటే అండ్ల ఎట్లా కోతలు పెట్టాలనే దాని మీదనే బాగా మనసు పెట్టినట్టున్నాడు. ఏ స్కీము చూసినా పబ్లిక్ కు ఇచ్చిన దానికంటే కోతలు పెట్టిందే ఎక్కువ ఉన్నది. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 సిలిండరు, రైతులకు ఇస్తామన్న బోనసు అన్నిట్లా అదే పని చేసిండ్రు. రుణమాఫీని కూడా సగం మాయం చేసిండ్రు. ఆ సగంలా సగం మందికి ఇంకా పైసలే రాలే. సర్పంచ్ ఓట్లున్నాయి కదా, రైతు భరోసా అన్న మొత్తం వస్తుంది కావచ్చునని ఆశలు పెట్టుకుంటే దాని మీద బురద పోసిండ్రు. ఎంత దొరికితే అంతా కీమా కొట్టి బారేసిండ్రు. ఇగో ఈ అన్న పేరు భాస్కర్ రెడ్డి. ఈయన పేరు మీద ఎకరం 28 గుంటల భూమి ఉన్నది. ఈ లెక్కన 10,200 రూపాయల రైతు భరోసా రావాలి. కానీ 4,500 వచ్చినాయి. ముఖ్యర కరుణాకర్ అనే ఈ అన్నకు ఎకరం 8 గుంటల భూమి ఉన్నది. అంటే 7,200 రూపాయలు రావాలి. కానీ 5,325 రూపాయలే వేసిండ్రు. గోవిందరాం వెంకటవ్వ అనే ఈ అవ్వకు 26 గుంటల భూమి ఉన్నది. అంటే 3,200 రూపాయలు రైతు భరోసా కింద రావాలి. కానీ సర్కారోళ్ళు 2,250 రూపాయలే వేసిండ్రు. వీళ్ళే కాదు, రాష్ట్రంలో చాలా మంది రైతులకు ఇట్లనే చేసిండట. రైతు భరోసా వెబ్సైట్ లో చాలా భూములకు తాళమేసి పెట్టిండట. 4 ఎకరాలున్నోళ్లకు 2 ఎకరాలే ఉన్నట్టు చూపించిండట. లక్షల ఎకరాలకు రైతు భరోసా పైసలు పడకుండా ఉపాయం చేసిండట. ఏం తెలివి పోండి సర్కారోళ్ళది. వాచ్మెన్ కట్టె పట్టుకొని ఉన్నట్టు వీళ్ళు కత్తెర పట్టుకొని ఉంటున్నారు. ఏ స్కీము మొదలు పెట్టినా కత్తెర లేచినాకనే బయటికి తోలుతున్నారు. కానీ సార్లు మీకు అసలు ముచ్చట సమజైతలేదు. ఎవరు చూడొచ్చిండ్రు, ఎవరు అడుగొచ్చిండ్రని మీరు కోతలు పెడుతున్నారు. కానీ ఇంకో 4 ఏళ్లకైనా మాకు టైం వస్తది. ఇప్పుడు మీరు పెట్టిన కోతలకు అప్పుడు మేం వాతలు పెడతాం. జర ఈ ముచ్చట ఒకటి యాది పెట్టుకోండి అని పబ్లిక్ చెప్తున్నారు.